కాబట్టి సుముఖ కాదు. సుముఖ అన్న మాటకు అర్థం ఏమిటంటే అందంగా ఉన్న ముఖం సుముఖం కాదు. ఏ ముఖము ప్రేమని కలిగి ఉంటుందో, ఏ ముఖము ప్రసన్నమై ఉంటుందో, ఏ ముఖము సంతోషముతో ఉంటుందో దానికి సుముఖమని పేరు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. ఆయన ప్రేమ కలిగి ఉంటాడు. మనని ప్రేమించగలిగినటువంటి రూపం, మన కోసం ఏదైనా చెయ్యగలిగినటువంటి స్థితి ప్రేమ, అది ముఖమునందు అభివ్యక్తమవుతుంది. సుముఖ ప్రేమ కలిగినటువంటి ముఖం ఉన్నవాడు మనందరి పట్ల ప్రేమతో ఉంటాడు, సంతోషంతో ఉంటాడు. సంతోషం ఎందుకు ఉంటుంది? ఆయన పూర్ణుడు కనుక ఆయన పొందవలసిందేం లేదు, ఆయన అన్నీ పొంది ఉన్నవాడు. అందుకని ఆయన నిత్య సంతోషి, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఎప్పుడూ సంతోషంగా ఉన్నవాడు ఏం చేస్తుంటాడు మీరు చూడండి, చాలా ఉల్లాసంగా నడుస్తుంటాడు, చాలా హాయిగా ఉంటాడు, చేతులు కాళ్ళు ఆనందంగా కలుపుతాడు. అందుకే గణపతి నృత్య గణపతిగా ఉంటారు. లేకపోతే ఆయన పెద్ద లంబోదరంతో ఉన్నవాడు ఆయన నృత్యం చేస్తే అందంగా ఉంటుందండి. మీరు నవ్వచ్చు కానీ ఆయన సంతోషిస్తారు. పిల్లలు సంతోషిస్తే ఆయనకి చాలు. ఆయన ఎందుకు నృత్యం చేస్తాడంటే ఆయన సంతోషం ఉన్నవాడు. సంతోషం ఉన్నవాడు కాబట్టి నర్తించగలడు. ఎప్పుడు ఏడిచేవాడు ఏం నర్తిస్తాడు? వాడు ఏడుస్తూ కూర్చుని ఉంటాడు, వాడికి సంతోషమే లేదు, ఇంకా భావ ప్రకటన ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఆయన సంతోషం ఉన్నవాడు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన ప్రసన్నంగా ఉండేవాడు. పిలిస్తే పలుకుతాడు, పిలిస్తే పలికి మీ కోరిక తీరుస్తాడు. ప్రసన్నంగా ఎప్పుడు వినడానికి సిద్ధంగా ఉంటారు. ఆయన ప్రసన్నమైనటువంటి వాడు కాబట్టి సుముఖ, మంచి ముఖం ఉన్నవాడు కాదు. సుముఖ అంటే ఇంకో అర్థం ఏమిటో తెలుసా అండి? ఏ ముఖాన్ని మీరు చూస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఆ ముఖం సుముఖం. లక్ష్మీ కటాక్షం అంటే ఏంటి? సంకల్ప సిద్ధి. మీరు అనుకున్నది జరగడం, మీకు జరిగినది మీరు అనుభవించడానికి లక్ష్మీ కటాక్షం అని పేరు. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. అది మీకు ఉండడం, మీరు అనుకున్నది జరగడం లక్ష్మీ కటాక్షం కాదు. మీరు అనుకున్నది జరిగి దాన్ని మీరు అనుభవించగలిగితేనే లక్ష్మీ కటాక్షం. అంటే ఉన్నదాన్ని అనుభవించగలగడం. ఇంట్లో పదార్థం ఉంది, తను తినగలగాలి, ఆరోగ్యం ఉండాలి కదా. అందుకే కదా 16లో ఆరోగ్యం వచ్చింది. అప్పుడు అది లక్ష్మీ కటాక్షం కింద మారుతుంది. ఈ లక్ష్మీ కటాక్షాన్ని ఇంట్లో కృప చెయ్యగలిగినటువంటి రూపం మీరు ఇలా చూస్తే చాలు, మీకు ఇవ్వగలిగినటువంటి రూపం వినాయక స్వరూపం. ఎందుకో తెలుసా అండి? లక్ష్మీదేవి 5 స్థానాల్లో ఉంటుంది. ఆవిడకి 6వ స్థానం లేదు, ఇంకా 5 స్థానాలు ఆవిడకి. అందులో మొట్టమొదటి స్థానం ఏనుగు యొక్క కుంభస్థలం. మీరు లేవగానే ఒకసారి వినాయకుడి యొక్క ముఖాన్ని చూశారనుకోండి, ఇలా ఆయన ముఖాన్ని చూసినంత మాత్రం చేత మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతిరోజు వినాయకుడి ముఖం చూస్తే చాలు. ఎవరి ముఖం చూస్తే మీకు కలిసి వస్తుందో అది కాకపోతే సుముఖం ఇంకెవరిది సుముఖం అవుతుంది? ఇవాళ లేచి ఎవరి ముఖం చూశానో అంటారు. కాబట్టి అలా చూడగలిగిన ముఖమేదో అది సుముఖం. కాబట్టి సుముఖ కాదు కాదు, ఇంకో అర్థం. ఒక్క వినాయకుడికి ఒక గమ్మత్తైనటువంటి అనుబంధం ఒకటి ఉంది లోకంలో. అందుకే వినాయకుడి మీద పెద్దలు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఈ శ్లోకం చెప్తూ ఉంటారు. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనక శంకరో దేవ తం వందే కుంజరాననం అని చెప్తారు. ఇది చాలా గమ్మత్తైన శ్లోకం నిజంగా. ఎందుకంటే ఎప్పుడైనా నమస్కారం చేస్తే ఆయన తల్లి సంబంధం చెప్తారు, తండ్రి సంబంధం చెప్తారు. ఒక్క వినాయకుడికి మాత్రం మేనమామ గారితో మొదలెడతారు. శ్రీకాంతో మాతులో యస్య, మాతులో అంటే మేనమామ. నీ మేనమామ శ్రీకాంతుడు. శ్రీకాంతుడు అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త, నీకు మేనమామ. కాబట్టి ఇప్పుడు వినాయకుడికి మేనమామ అంటే వినాయకుడి యొక్క తల్లి పార్వతి, పార్వతి యొక్క సోదరుడు విష్ణువు. ఎక్కడుంది అలాగా? భాగవతంలో కృష్ణ పరమాత్మ ఇక్కడ వసుదేవుడికి జన్మించినప్పుడే అక్కడ యశోదానందులకు ఆవిడ యోగమాయగా జన్మించింది. ఆవిడేమో దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చింది, ఈయనేమో నంద యశోదల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పుట్టిన ఆవిడ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ పుట్టిన ఆయన అక్కడికి వెళ్ళాడు.
ఇద్దరికీ ఒక్కరే తల్లిదండ్రులు నంద యశోదలు. కాబట్టి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. భాగవతంలో ఏమి తత్వంలో వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అందుకే మిగిలిన పేర్లు భార్యాభర్తృ సంబంధం చెప్తాయి. రుద్ర రుద్రాణి అంటే రుద్రుడు రుద్రాణి భార్యాభర్తలు, శివ శివాని భార్యాభర్తలు, భవ భవాని భార్యాభర్తలు, నారాయణ నారాయణి భార్యాభర్తలు గారు అన్నా చెల్లెళ్ళు. నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు అయితే ఇప్పుడు వైష్ణవము శైవము బంధుత్వం వచ్చింది. ఈ బంధుత్వంలో వినాయకుడికి మేనమామ విష్ణుమూర్తి,